Dear GATE students and parents, welcome back to my channel. IIT to revamp curriculum for MTech and PhD courses సంబంధించిన ఒక కథనం అయితే రావటం అనేది జరిగింది ఇది హిందూలో. అంటే ఏంటంటే ఐఐటిలో ఎంటెక్ కరికులం అనేది అప్గ్రేడ్ అవుతుందంటే సిలబస్ కానీ వాళ్ళ యొక్క టీచింగ్ మెథడాలజీ కానీ అప్గ్రేడ్ చేస్తున్నారంటే ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది. ఈ కథనం ప్రకారం ఏంటంటే ఐఐటి కౌన్సిల్ అయితే ఈ మధ్య మీట్ అయింది. ఐఐటి ఎపెక్స్ కమిటీ మీట్ అయింది కదా. అండర్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఎంటెక్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ప్రపోజ్ ఇండస్ట్రీతో లింక్డ్ అయ్యి ట్రాక్స్ అయితే అడాప్ట్ టు జేఈ ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి. అడాప్ట్ టు అడ్వాన్స్డ్ కూడా పెడతారు, అది వేరే విషయం, అది వీడియో చేసి. టైం బౌండ్ కరికులం రిఫార్మ్స్ అయితే వీళ్ళు కొన్ని మాడిఫికేషన్స్ అయితే తీసుకొస్తున్నారు. అదేందో చూద్దాం ఒకసారి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎంటెక్ అండ్ పిహెచ్డి కోర్సెస్ అట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆర్ సెట్ రీవ్యాంప్డ్ ఫాలోయింగ్ మీటింగ్ ఆఫ్ ఐఐటి కౌన్సిల్ విత్ అఫీషియల్స్ క్లైమింగ్ ఆపర్చునిటీస్ బీయింగ్ ఆఫర్డ్ బై దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ అండర్ యూటిలైజ్డ్. అంటే రీవ్యాంప్డ్ చేసేస్తారంటే ఇది కరికులంని కొద్దిగా అప్గ్రేడ్ చేయటం అయితే జరుగుతుంది. ఈ ఐఐటి కౌన్సిల్ అపెక్స్ కోఆర్డినేషన్ బాడీ 23 ప్రీమియర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఐఐటీస్ ఉన్నాయి. ది డెసిషన్ ఇన్ దేర్ మీటింగ్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్ ఇన్ ద మూడ్ అట్ మేకింగ్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ బెటర్, లెస్ స్ట్రెస్ఫుల్ అయితే చేసేది. ఇది ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. ఇంకో అప్డేట్ అంటే ది కౌన్సిల్ డిస్కస్డ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆర్టిఫిషియల్ విల్ హ్యావ్ ద కరికులం పెడాలజీ అసెస్మెంట్ రీసెర్చ్ ఇన్ ఐఐటీస్. దే సజెస్టెడ్ ద ఈచ్ ఐఐటి షుడ్ ఎక్స్ప్లోర్ ద గోల్ ఆఫ్ డెవలపింగ్ కాంక్రీట్ స్టెప్స్ టు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్లీ ఓవర్ నెక్స్ట్ 2 to 3 years. అంటే రీషేప్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ని వాళ్ళు రీషేప్ చేయాలనుకుంటున్నారు, కరికులంని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ యాజ్ వై బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ఇంక్లైన్ టు పర్స్యూ ఎంటెక్ ఇన్ ఇండియా. అసలు ఆ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎంటెక్ ఎందుకు చేయటం లేదు, ఎంటెక్ చేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ పడటం లేదు ఇన్ ఇండియా? టు లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ స్పెషలైజేషన్స్ చాలా తక్కువగా ఉండటం జరుగుతుంది. అనదర్ రీజన్ ఈజ్ ద ల్యాక్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. ఎంటెక్ స్టూడెంట్స్కి ఎక్కువగా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల కొంతమంది బీటెక్ స్టూడెంట్స్ ఏంటంటే డైరెక్ట్గా జాబ్కి వెళ్ళిపోతున్నారు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ద ఎంటెక్ అనమాట. అది ఒక అబ్జర్వేషన్గా ఈ కౌన్సిల్ అయితే మరి అబ్జర్వ్ చేయటం అయితే జరిగింది, డిస్కస్ చేయటం అయితే జరిగింది. మరొక విషయం ఏంటంటే ది కౌన్సిల్ ఎంపసైజ్డ్ నీడ్ టు మేక్ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్. ఎక్కువగా ఇంటర్న్షిప్స్ లేవవుతాయి. ఇండస్ట్రీస్తో ఎంటెక్ స్టూడెంట్స్కి లింక్ లేకపోవటము కంపల్సరీ కాంపోనెంట్ ఆఫ్ ద ఎంటెక్ ప్రోగ్రామ్. ఈసారి ఏంటంటే ఎంటెక్ ప్రోగ్రాంలో కంపల్సరీగా ఇంటర్న్షిప్ చేయాలని ఒకటైతే వీళ్ళు తీసుకొస్తున్నారు. మ్యాండేటరీ ఇంటర్న్షిప్ చేయాలి ప్రతి స్టూడెంట్స్ అనేది ఒకటి తీసుకొస్తున్నారు. ది కౌన్సిల్ ఆల్సో హ్యాస్ డిస్కస్ ద బెనిఫిట్ ఆఫ్ క్రియేటింగ్ డ్యూయల్ ట్రాక్ ఎంటెక్ ప్రోగ్రామ్ విత్ వన్ స్ట్రీమ్ డెడికేటెడ్ టు ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ టు అదర్ రీసెర్చ్. అంటే ఒక స్ట్రీమ్ ఏమో ఇండస్ట్రీతో వెళ్తుంది, అదర్ ఏమో రీసెర్చ్. టు బిగన్ అలైన్ అకాడమిక్ పాత్వేస్ విత్ బోత్ నేషనల్ రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ and private sector demands to consider multidisciplinary MTech programs and blended model MTech programs is greater measure product-based MTech programs without need for publishing papers. ఇది ఎంటెక్ ప్రోగ్రామ్స్లో మరో మార్పులు అయితే రానున్న కాలంలో కరికులం కానీ ఆ యొక్క ఇంటర్న్షిప్ని వాళ్ళకి లింక్ చేయటం కింద రీసెర్చ్ చేయాలటో అని కొన్ని మార్పులు అయితే తీసుకురానున్నారు. మరి అదేవిధంగా దే ఆల్సో డైరెక్టెడ్ ఆల్ ఐఐటీస్ ర్యాంప్ అన్ని ఐఐటీస్ని 23 ఐఐటీస్ని టు రీవ్యాంప్ రీడిజైన్ ఎంటెక్ కరికులంని రీడిజైన్ చేయమని. అసలు కరికులము వాళ్ళ యొక్క సిలబస్ ఎలా ఉంది, బుక్స్ ఎలా ఉంది, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఏ ప్రాజెక్ట్ చేయాలి అంటే ఓవరాల్గా కరికులంని రీడిజైన్ చేయాలి ఇన్ ద లైన్ విత్ దేర్ స్పెసిఫిక్ నీడ్స్ టు విజన్. ఈ విజన్ కంప్లీట్ చేయాలంటే రీడిజైన్ చేయాలి. ఎంటెక్ ప్రోగ్రామ్ మొత్తం కూడా రీడిజైన్ చేసి ఇది 2022లో సాధ్యపడిద్దేమో కానీ 2026 ఎంటెక్ ఎవరైతే గేట్ ద్వారా చేస్తారో అది సాధ్యపడకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఒపీనియన్ అనమాట. మరి అదేవిధంగా పిహెచ్డి ప్రోగ్రామ్స్ అప్గ్రేడింగ్ పిహెచ్డి. ది కౌన్సిల్ ఆల్సో డెలిబర్డ్ అపాన్ ద నీడ్ రిపోజిషన్
to PhD IIT PhD programs as engine of the innovation, leadership and global competition. IIT Ropar proposed comprehensive reforms of doctoral education in IITs to address the persistent challenges such as prolonged PhD duration. అంటే ఎక్కువ పిహెచ్డికి ఒక టైం లిమిట్ అయితే లేదమ్మా, బౌండ్ లేదు. అందుకని కొంతమంది భయపడుతున్నారు పిహెచ్డి చేయాలంటే కూడా ఒక టైం లిమిట్ లేకపోవటము, 3 years అవటము, 4 years అవటం, ఒకళ్ళకి 7 years, ఒకళ్ళకి 10 years అవటం. దానివల్ల కూడా చాలామంది భయపడతారు. ప్రొలాంగ్డ్ పిహెచ్డి డ్యూరేషన్, అడ్మినిస్ట్రేటివ్ డిలేస్, లిమిటెడ్ మెంటర్షిప్, అంటే దానికి మెంటర్షిప్ సరిగా ఇవ్వలే, గైడెన్స్ లేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ కూడా కొన్ని ఉంది. ఏ షిఫ్ట్ టు project first PhD model was recommended, emphasizing structured time lines. అంటే ఒక టైం లిమిట్ అయితే పెడతారు. అంటే 4 years చేయాలా, 5 years చేయాలా, free defined research goals and industry collaboration, the foster interdisciplinary research and global expert. The concept of networked PhD programs across IITs with international universities. అంటే మీకు పిహెచ్డిలో కూడా మరి సమూలమైన కరిక్యులం అప్గ్రేడేషను, మార్పులు అయితే రాబోతున్నాయి. ఒక లిమిటెడ్ పీరియడ్, సపోజ్ 4 years చేయాలా, 5 years చేయాలా, ఎంత ఒక మ్యాక్సిమం లిమిట్ సెట్ చేసే విధంగా అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ మరి పిహెచ్డి వాళ్ళకు కూడా కరిక్యులం అప్గ్రేడ్ అయితే ఉంది. ఎస్టాబ్లిష్మెంట్ డాక్టరల్ అకాడమిక్ అట్ ఈచ్ ఐఐటి వాజ్ ప్రపోజ్ టు సపోర్ట్ మెంటర్షిప్ కెరియర్. మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే పిహెచ్డి చేయడానికి ఎక్కువ మంది భయపడుతున్నారు, మెంటర్షిప్ ఇచ్చేవాళ్ళు సరిగా లేరంట. All IITs have been directed set up an internal committee to survey baseline quality incoming PhD students, process improvement, administrative PhD mapping outcome. The IITs have been asked to initiate reforms to monitor the relative performance, dedication, faculty in their PhD guidance, future assessment, number of PhD students based on the relative performance. ఇది ఈ విధమైన మార్పులు అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ A committee may be formed by the Minister of Education to deliberate upon proposed detailed framework, further promote product-based PhDs in IITs along with existing, make presentation to the chairman, IIT Council within 1 month from constitution of the ది మినిట్స్ సైడ్. ఈ విధంగా డీటెయిల్స్ అయితే త్వరలో ఎంటెక్ ప్రోగ్రాంలో కూడా సమూలమైన మార్పులు ఇచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఇస్ మై రెఫర్ సర్, MTech from IIC Bank. Thank you. Bye.